నమస్తే, నేను మీ ఎంఐ నాయుడు. బేటీ బచావో బేటీ పడావో అని ప్రచారాలు ఓదర కొడుతున్న ప్రభుత్వాలు రేప్ కేసులు కట్టడిలో ఏం పనిచేస్తూ ఉన్నాయి? ఆడపిల్ల తల్లిదండ్రులకు అప్రమత్తంగా ఉండండి అని ఉచిత సలహాలు దేనికి సంకేతమని చర్చనీయాంశంగా మారాయి. నేటి భారతంలో రేపుల పర్వం రేపుడు సభ్య సమాజానికి ఏం సంకేతాలు ఇస్తూ ఉన్నాయి? నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడ్డా సీన్ మారడం లేదు. ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా, నిందితులకు ఉరిశిక్షలు పడినా చిన్నపిల్లలకు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. దేశవ్యాప్తంగా సంచలన రేపిన దారుణాలతో పాటు వరుస జరుగుతున్న సంచలన ఆందోళన కనిపిస్తూ ఉన్నాయి. ఘటనలు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో మహిళలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతూనే ఉన్నారు. గతంలో అనుకునే వాళ్ళు అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద ఒంటరిగా నడిచి వెళితే స్వతంత్రం వచ్చినట్టే అని. కానీ పగలే మహిళలకు చిన్నారులకు రక్షణ లేకుండా వాతావరణం క్రియేట్ అవుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా భయపడడం లేదు కామాంధులు. అయితే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, అక్కా చెల్లెలు ఉన్నారు. ఒక్కసారి బయట వాళ్ళ ఆడవాళ్ళు మనం చూసేటప్పుడు కానీ, తప్పుడు బుద్ధితో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన బుద్ధి మారాలి. ఎందుకంటే మనం కూడా స్త్రీ మాతృమూర్తి జన్మనిస్తేనే మనం వచ్చామని ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలుసుకుంటామో అప్పుడే ఈ దారుణ సంఘటనలు అన్నీ కూడా ఆగుతాయి. అంతేగాని చట్టాలు చూసి పోలీసు వారు ఎంత చెప్పినా ఎవరు కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయే స్త్రీ ఆడదాని వైపు చూస్తూ ఉన్నారు. కానీ దయచేసి మన ఇంటిలో కూడా ఆడవాళ్ళు ఉన్నారని గుర్తించండి. ఎప్పటికైనా సరే మాతృమూర్తిగా భావించండి. పరస్త్రీతో మనం మనం అసభ్యకరంగా మనం కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే అది ఖచ్చితంగా మనం అది దుర్మార్గమైన వ్యవస్థకి రాబోతున్న రోజుల్లో ఒక తప్పుడు సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతూ ఉంటున్నాం. చూస్తూనే ఉండండి ఎంయూ న్యూస్. నేను మీ ఎంఐ నాయుడు.